డిమాండ్ ఏం లేదు. గతంలో వేసిన నోటిఫికేషన్ను కొన్ని పోస్టులు అదనంగా కలుపుతూ కొద్దిగా సమయం మాకు చదువుకోవడానికి ఇవ్వండి. ఇది ప్రధానమైన డిమాండ్ మాది. సో ఇక్కడ ఎందుకు మిమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు? మీరు గేట్ దగ్గరకు వస్తే అడ్డుకుంటున్నారు. సో ఎందుకు దీనికి పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏం చెప్తారు? ఇప్పుడు మోతిలాల్ నాయక్ అన్న మా గురించి తన దీక్షలో ఉన్నాడు. మేము అన్నను కలవడానికి, మా సంఘీభావం తెలపడానికి, మా డిమాండ్స్ తెలపడానికి మేము అన్న కొరకు వచ్చినాము. వీళ్ళు మమ్మల్ని నిర్బంధం చేస్తారు. సో మరికొంతమంది ఇక్కడ విద్యార్థినులు కూడా ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. సో డిఎస్సి వాయిదా వేయాలి, డిఎస్సి పరీక్షలు సెప్టెంబర్లో. చెప్పండి మేడం, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రధానంగా మీ సమస్య ఏంటి? నా పేరు సుష్మా సార్. నేను రంగారెడ్డి జిల్లా. మేము ఇక్కడ మోతిలాల్ అన్నని పరామర్శించడానికి వచ్చాం సార్. అన్న 8 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుండో. అయితే మేమందరం డిఎస్సి స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిఎస్సి స్టూడెంట్సే. మాకు జూన్లోనే టెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. జూన్ 12కి రిజల్ట్ ఇచ్చి జూలై 17కి డిఎస్సి ఎగ్జామ్ పెడదామని ప్రకటించారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జూలై 17 అనేది తాత్కాలికమైన షెడ్యూల్ అని గవర్నమెంట్ చెప్పింది. సో తాత్కాలికమైన షెడ్యూల్ కాబట్టి మేము ఏం చేసినామంటే టెట్ పైన ఎక్కువ ఫోకస్ చేసినాం. టెట్కి డిఎస్సికి మధ్యన గడువు ఇవ్వచ్చు. సో ఇది తాత్కాలికమైన షెడ్యూల్ కాబట్టి పర్మనెంట్ కాదు అని మేము అనుకుని ఏం చేసినామంటే టెట్ పైన ఎక్కువ ఫోకస్ చేసినాము. ఇప్పుడు మొన్న నైట్ ఏం చేసిర్రు, నైట్ 10:30కి, అది కూడా 10:30కి షెడ్యూల్ రిలీజ్ చేసిర్రు. సో ఉన్న ఈ తక్కువ టైంలో మేము డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే అవ్వలేకపోతున్నాం సార్. మాకు కొంచెం టైం కావాలి, ఒక 3 months టైం కావాలి. ఎందుకంటే సిలబస్ చాలా ఉంది. ఈ తక్కువ టైంలో మేమంతా సిలబస్ని చదవలేకపోతున్నాం కాబట్టి మాకు టైం కావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 25,000 డిఎస్సి పోస్టులు వేస్తామని చెప్పారు. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అసలు డిఎస్సి పోస్టులే లేవు. ఎస్ఏ వాళ్ళకైతే చాలా చాలా అంటే చాలా అదిగా ఉంది, పోస్టులు లేవు. ఒక్క పోస్ట్కి 100 మంది అంటే చదవాలి. సో మాకేం కావాలి, టైం కావాలి. నెక్స్ట్ పోస్టులు కూడా పెంచాలి. పెంచితే అప్పుడు ఏమవుతుందంటే ఉన్న దాంట్లో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. మన రాష్ట్రం బాగుపడిందంటే మనం రాష్ట్రం బాగుపడినట్లే కదా. దానికోసమని మేము మెగా డిఎస్సి కావాలి. నెక్స్ట్ మాకు చదవడానికి కొంచెం టైం కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా మీ యొక్క సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా ఇంతవరకు ఎప్పుడైనా? మేము రోజు ర్యాలీలు చేస్తున్నాం, రోజు ధర్నాలు చేస్తున్నాం. మొన్న విద్యాశాఖ ముట్టడికి వెళ్ళినాం. నిన్న ఇందిరా పార్క్లో ధర్నాలు చేస్తున్నాం. టెట్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ప్రతి జిల్లాలో ప్రతి లైబ్రరీ దగ్గర ధర్నాలు రాస్తారోకోలు జరుగుతూనే ఉన్నాయి సార్. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం మా పైన ఎటువంటి స్పందన చూపలేదు. మరి ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి సార్ మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని కొంచెం కరుణించండి. మా డిఎస్సి మాకు వేయండి. కొంచెం మెగా డిఎస్సి వాయిదాతో కూడిన మెగా డిఎస్సి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. వరంగల్లో మెడికవర్ హాస్పిటల్కి ఓపెనింగ్కి వెళ్ళాడు, కానీ అదే మోతిలాల్ 8 రోజుల నుంచి గాంధీ హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి రాలేదు. ఏ మంత్రి కానీ ఎవరు రాలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ నిరుద్యోగుల కోసం చేస్తున్నారు కదా సార్, అక్కడ అంటే వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. ఇక్కడ నిరుద్యోగులు ఈరోజు ఎలక్షన్స్ లేవు కాబట్టి నిరుద్యోగులు చాలా చులకనైపోయారు వాళ్ళకి. అందుకని ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేరు. సో వాళ్ళు కొంచెం స్పందించి మాకు కరుణించాలని మేము చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో మరికొంతమంది ఉన్నారు ఇక్కడ విద్యార్థులు. అమ్మ, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రధాన సమస్య ఏంటి? నా పేరు జోష్న, వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా సమస్య ఏంటంటే మొన్ననే నేను టెట్ రాశాను. జూన్ 12కి రిజల్ట్ వచ్చిందండి. మళ్ళీ డిఎస్సి జూలై 17 నుంచి కండక్ట్ చేశారు. దీనికి చూసుకుంటే ఒక 20 డేస్ అట్లుంది. సిలబస్ ఏమో భారీగా ఉంది, కానీ టైం ఏమో చాలా తక్కువ ఉంది. ఇంత టైంలో అంత సిలబస్ మేము ఎలా కవర్ చేస్తాము? అసలు అంత టైం ఇవ్వాలి కదా, వాయిదా కనీసం ఉండాలి కదా. అదేదో ఇప్పుడు మాకు ఇయర్కి 2 yearsకి అట్లా డిఎస్సి వేయట్లేదు కదా, ఏదో 4-5 సంవత్సరాలకు వేస్తుర్రు. ఇదే మా ఫస్ట్ అండ్ లాస్ట్ డిఎస్సి అనుకోవాలి ఇప్పుడు. సో మీరు ఏదైతే సమస్య ఉంది అని అంటున్నారో, ఈ సమస్య వచ్చేసి ఒక దీక్షా శిబిరం దగ్గర చేయాలి, లేదంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? ఇక్కడ మోతిలాల్ అన్నయ్య ఉన్నాడు కదా, అన్నకి సపోర్ట్గా చేద్దామనే వచ్చాము. కానీ ఇక్కడ సపోర్ట్ చేద్దామని వస్తే కనీసం ఆ గేట్ దగ్గర పక్కడబందిగా అందరినీ బెటాలియన్ పెట్టించారు. కనీసం లోపలికి అలౌ కూడా చేయట్లేదండి.
ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూశారు కదా ఇక్కడ ఏదైతే డిఎస్సికి సమస్యలకు సంబంధించి విద్యార్థులు ఏదైతే ఎవరైతే తన తోటి విద్యార్థి అయిన మోతీలాల్ని చూడ్డానికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే పోలీసులు గేట్ దగ్గర కూడా రానివ్వకుండా వస్తే అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టడం జరుగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి. సో వీళ్ళు ఏదైతే కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి.